ముఖ్యంగా పత్తిలో రైతు ఇత్తనం గుచ్చిన దగ్గర నుంచి పంట మన చేతికి వచ్చేంత వరకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. నమస్తే అందరికీ, నేను మీ పూర్ణారెడ్డి మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పత్తిలో ఉన్నటువంటి సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. పత్తిలో వచ్చేటువంటి ఎటువంటి సమస్యలు అయితే ఉంటాయో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకి పత్తిలో వచ్చేటువంటి సమస్యలు ఏంటో మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. వాటిని మీరు రాసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా మనకి పత్తిలో విత్తనం నాటిన దగ్గర నుంచి మనకి ఫస్ట్గా మనకి వచ్చేటువంటి సమస్య కలుపు సమస్య. రెండవది, ఒకవేళ ఒక రైతు మనకి పూర్వం మనం మొక్కజొన్న వేసినటువంటి, అంటే దీనికి ముందు మొక్కజొన్న వేసి ఉంటాము, ఆ తర్వాత మళ్ళీ మనం పత్తి వేస్తాం. అయితే పత్తి వేసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఈ మొక్కజొన్న వేయడం వల్ల కొంచెం చేనికి మళ్ళీ బలం ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది రైతులకు అది తెలియదు. దానివల్ల మనకి పత్తి మొక్క అనేది ఎదగడం అనేది ఆగిపోతుంది. ఇదొక సమస్య. ఇంకొకటి మనకి ముఖ్యంగా మనకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ దోమ సమస్య. ఆ దోమతో పాటు పురుగు, ఈ మనకి గులాబీ రంగు పురుగు ఉంది కదా, ఆ గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువ వస్తుంది మనకి పత్తిలో. సో వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. పత్తిలో ఇప్పుడు మనం వేరు వ్యవస్థ గురించి, దాని ఎదుగుదల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకి పత్తిలో ఎప్పుడైనా మనం దానికి ముందు ఏదైనా పంట, మొక్కజొన్న కానీ లేకపోతే వేరే పంట వేసినప్పుడు ఆ మొక్కజొన్న కానీ అలాంటి పంటలు ఏం జరుగుతాయంటే ఆ చేలో ఉన్న బలాన్ని అంతా లాగేస్తాయి. నెక్స్ట్ తర్వాత వేసే పంటకి ఎటువంటి న్యూట్రియంట్స్ అనే వాటిని ఉంచవు. సో మనం మొక్కజొన్న వేసిన తర్వాత మనం పత్తి వేసేటట్లయితే మనం దుక్కిలో ముఖ్యంగా వేసుకోవాల్సిన ఎరువుల గురించి మనం మాట్లాడుకుందాం. మనం ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది పచ్చి రొట్టె. ఈ పచ్చి రొట్టె అనేది వేసి మనకి పూత దశలోకి వచ్చిన తర్వాత ఆ పచ్చి రొట్టెని రోటవేటర్తో కలయిదున్నడం ద్వారా అదొక మంచి పద్ధతి. ఇంకొకటి వచ్చేసి మనకి ఫెర్టిలైజర్స్, ఎరువులు. ఈ ఎరువుల్లో కూడా మనకి ముఖ్యంగా డిఏపి ఎకరానికి వచ్చేసి 1 కట్ట అండ్ పొటాష్ పక్కా ఉండాలి. పొటాష్ కూడా ఎకరానికి వచ్చేసి 1 బస్తా ఉండాలి. ఈ 2 మనం దుక్కిలో వేయడం ద్వారా మనకి మొక్కకి ఆ పెరుగుదలకు కానీ ఏరు వ్యవస్థకు కానీ ఇవ్వాల్సిన మందులు మనం ఇచ్చినట్లు అవుతుంది. మనకి మొక్క అనేది పెరగడం జరుగుతుంది. ఈ డిఏపి వేయడం ద్వారా ఏంటంటే డిఏపి అనేది ముఖ్యంగా దాంట్లో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేది మొక్క యొక్క వేరు వ్యవస్థని మెరుగుపరచడానికి ఉపయోగిస్తుంది. అండ్ ఇంకొకటి మనకి పొటాష్ ఎందుకు వేస్తామంటే పొటాష్ అనేది యాంటీబయోటిక్. ఈ యాంటీబయోటిక్ అనేది మొక్క యొక్క స్థితిగతులను, ఏదైనా ఫంగస్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏదైనా కానీ యాంటీబయాటిక్, ఒక ఇమ్యూనిటీగా పనిచేస్తుంది పొటాషియం. ఈ 2 అనేది మనం దుక్కిలో వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం మొక్క ఎదుగుదలకి 20 రోజుల తర్వాత లేకపోతే 25 డేస్ ఆ టైంలో మనం హ్యూమిక్ యాసిడ్, ఫైల్విక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ఇవన్నీ మనం మొక్కకి అందించడం ద్వారా మనకి మొక్క అనేది వేపుగా పెరుగుతుంది. వేపుగా పెరగడంతో పాటు మనకి కొమ్మ అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? మనకి హ్యూమిక్ యాసిడ్ అని చెప్తున్నా, ఫైల్విక్ యాసిడ్ అని చెప్తున్నా, అమినో యాసిడ్స్ అని చెప్తున్నా. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? ఇవన్నీ మనం బయట నుంచి షాపుల్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. అవి ఏ మందులు అంటే ఇసాబియన్ ఒకటి, హ్యూమిసోల్ ఒకటి, లేకపోతే యూపీఎల్ కంపెనీ వారి గైనెక్సా కానీ, మెక్రీనా కానీ, లేకపోతే ఇంకా మన సింజెంటాలో వచ్చేసి క్వాంటిస్ కానీ, ఇలాంటి మందులు మనం పిచికారీ చేయడం ద్వారా మనకి మొక్క యొక్క ఎదుగుదలని మనం పెంచుకోవచ్చు. అలాగే మొక్క యొక్క సైడ్ బ్రాంచెస్ కూడా మనకి మంచిగా వస్తాయి. ఈ వీడియో పార్ట్ 1. పార్ట్ 2 మనం పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం పార్ట్ 2లో చూస్తాం.